100 కోట్లు. ఇంత కలెక్షన్ చేయాలంటే ఒక సినిమా ఏ రేంజ్ లో ఆడాలి చెప్పండి. అది ఒక స్టార్ హీరో సినిమాకే సాధ్యం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ వీరందరికీ ఇది సాధ్యమే. కానీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఇంత కలెక్షన్స్ చేస్తాయా? డౌటే అంటారు అందరూ. అలాగే సంక్రాంతి తర్వాత అంత బాగా లేదు టాలీవుడ్ పరిస్థితి. పెద్ద హిట్ అయింది, ఇంకా 400 కోట్లు కలెక్ట్ చేసింది. అది కూడా రామ్ చరణ్ సినిమా కాబట్టి. ఈ టైంలో సమంత మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అయింది. అది కూడా జూన్ నెల ఎండింగ్ లో. స్కూల్ స్టార్ట్ అవుతాయి. తప్పు రిలీజ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నారా ఏంటి అని అన్నారు. కట్ చేస్తే ఇంకో 2-3 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. సినీ పరిశ్రమలో ఈ మధ్య ఒక సినిమా ఎక్కువ రోజులు థియేటర్లో నిలబడటం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతూ ఉండటంతో ప్రేక్షకుల దృష్టి వెంటనే కొత్త చిత్రాల వైపు మళ్లుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలు కూడా 2 వారాల తర్వాత బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గించడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా 3 వారాలు పూర్తవుతున్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు అదే అరుదైన విజయాన్ని అందుకుంటోంది సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం. ఈ సినిమా విడుదలై దాదాపు 20 రోజులు కావస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి వసూళ్లతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మొదటి రోజు నుంచే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం మౌత్ పబ్లిసిటీతో రోజురోజుకు మరింత బలపడింది. మొదటి వారం మంచి వసూలు సాధించిన ఈ మూవీ 2వ వారంలో కూడా అదే జోరును కొనసాగించింది. ఇప్పుడు 3వ వీకెండ్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల విడుదలైన చాలా పెద్ద సినిమాలు కూడా 2వ వీకెండ్ తర్వాత కలెక్షన్లలో భారీ తగ్గుదల చూడాల్సి వచ్చింది. కొన్ని చిత్రాలు మొదటి వారంలోనే మంచి వసూలు సాధించినప్పటికీ తర్వాత ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టుకోలేకపోయాయి. అయితే మా ఇంటి బంగారం మాత్రం పూర్తిగా భిన్నమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రతి వారాంతంలో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు రావడం దీని విజయానికి ప్రధాన కారణంగా మారింది. గత వారం పెద్దగా చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో మా ఇంటి బంగారం 2వ వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. అయితే ఈ వారం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రేక్షకుల ముందుకు నాగబంధం, రావు బహదూర్ వంటి చిత్రాలు వచ్చాయి. సాధారణంగా కొత్త సినిమాలు విడుదలైనప్పుడు పాత చిత్రాలపై ప్రభావం పట్టడం సహజం. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కొత్త చిత్రాల పోటీ ఉన్నప్పటికీ మా ఇంటి బంగారం తన స్థాయిని నిలబెట్టుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం బాక్సాఫీస్ ట్రెండ్ ను పరిశీలిస్తే నాగబంధం మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే దాని తర్వాత స్థానాన్ని మా ఇంటి బంగారం దక్కించుకోవడం ఈ సినిమా బలాన్ని మరోసారి నిరూపిస్తోంది. ఇక రావు బహదూర్ 3వ స్థానంలో కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లలో కనిపిస్తున్న ట్రెండ్ కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ ప్రేక్షకుల్లో ఇంకా మా ఇంటి బంగారంపై ఆసక్తి తగ్గలేదనేది ఈ సంఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నాగబంధం విడుదల తర్వాత మిశ్రమ స్పందన అందుకుంది. కథ, స్క్రీన్ ప్లే పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉన్నాయి. అందుకే ఈ సినిమా ప్రారంభ రోజుల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. మరోవైపు రావు బహదూర్ కూడా విమర్శల నుంచి కొంత మెరుగైన స్పందన వచ్చినా అది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో మాస్ రీచ్ ను అందుకోలేకపోయిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మా ఇంటి బంగారంకు కూడా ఒక ప్రత్యేకమైన ఆధిక్యం కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్ద బలంగా మారారు. మంచి భావోద్వేగాలు, కుటుంబ బంధాలను హృదయానికి హత్తుకునేలా చూపించడం, సమంత నటన సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. అందుకే కొత్త సినిమాలు వచ్చిన కుటుంబ ప్రేక్షకులు ఇప్పటికీ ఈ చిత్రానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు థియేటర్లలో కనిపిస్తున్న స్పందన చెప్తోంది. సినిమా విజయానికి కేవలం మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రమే కాదు, లాంగ్ రన్ కూడా చాలా ముఖ్యం. ఆ విషయంలో మా ఇంటి బంగారం మంచి మార్కులు సాధిస్తోంది. మొదటి వారం చూసిన వారు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ సినిమాను సిఫార్సు చేయడంతో మౌత్ పబ్లిసిటీ బాగా పనిచేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక మంచి కుటుంబ కథ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఎంతకాలమైనా థియేటర్లలో నిలబడదని ఈ సినిమా మరోసారి నిరూపిస్తోంది. 3వ వీకెండ్ లో కూడా అనేక ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి షోలలో కుటుంబ ప్రేక్షకుల రద్దీ కనిపిస్తోందని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. సెలవు రోజుల్లో అయితే మరింత మెరుగైన స్పందన రావడంతో థియేటర్ యాజమాన్యాలు కూడా ఈ సినిమాను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వసూళ్ల పరంగా కూడా మా ఇంటి బంగారం మంచి మైలురాయిని అందుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థాయి వసూళ్లు రావడం సమంత కెరీర్ లో మరో ప్రత్యేక విజయంగా నిలుస్తోంది. ముఖ్యంగా మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఈ స్థాయి వాణిజ్య విజయాన్ని అందుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. విదేశాల్లో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కూడా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. అక్కడ ఈ చిత్రం $2 మిలియన్ క్లబ్ లో చేరడం మరో ముఖ్యమైన ఘనతగా చెప్పుకోవచ్చు. అమెరికా మార్కెట్ లో ఈ స్థాయి వసూళ్లు సాధించడం అంటే ప్రేక్షకుల నుంచి బలమైన ఆదరణ లభించినట్టే. సమంతకు అక్కడ ఉన్న ఫాలోయింగ్ తో పాటు సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ విజయానికి కారణమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్, ఇతర నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా నిర్మాతలు ఇప్పటికే పెట్టుబడిలో పెద్ద భాగాన్ని తిరిగి పొందినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం దాదాపు అదనపు లాభంగానే మారిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కారణంగా సినిమా విజయంపై నిర్మాతలు కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే మా ఇంటి బంగారం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద అరుదైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కొత్త సినిమాల పోటీని ఎదుర్కొంటూనే ప్రేక్షకుల ప్రేమను నిలబెట్టుకోవడం, కుటుంబ ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడం, దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి వసూళ్లు సాధించడం ఈ సినిమా ప్రత్యేకతగా నిలిచింది. ఇదే జోరు మరో కొన్ని రోజులు కొనసాగితే సమంత కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా మా ఇంటి బంగారం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.